ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు ఒక కొత్త ఏఐ మోడల్ ని డెవలప్ చేస్తున్నారు. దాని పేరే వాయిస్ ఇంజిన్. దీంట్లో ఉన్న గొప్ప ప్రత్యేకత ఏంటంటే కేవలం ఒక 15 సెకండ్ల వాయిస్ ఎవరిదైనా ఇస్తే ఆ వాయిస్ ని బేస్ చేసుకుని లేని ఒక వాయిస్ ని క్రియేట్ చేయొచ్చు. అంటే ఒక టెక్స్ట్ ఇన్పుట్ ఇచ్చారనుకోండి భాషలో, మన ఇన్పుట్ ని తీసుకున్న 15 సెకండ్ల ఇన్పుట్ ద్వారా ఒక కొత్త రియలిస్టిక్ ఆడియోని జనరేట్ చేయవచ్చు. అలానే ట్రాన్స్లేషన్ వీడియోస్ చేయొచ్చు. ఇలా చాలా పాసిబిలిటీస్ అయితే వీళ్ళు క్రియేట్ చేశారు. మొన్నటి వరకు ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు సొర ఏఐతో కేవలం టెక్స్ట్తో హెచ్డి వీడియోస్ని క్రియేట్ చేస్తూ ఒక సంచలనానికి సరికొత్త రూట్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు కొత్తగా ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు ఈ వాయిస్ ఇంజిన్తో ఇంకెన్ని కొత్త విప్లవాలు తీసుకొస్తారో తెలుసుకుందాం. మరి ఆ వాయిస్ ఇంజిన్ యొక్క పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. ఏఐ బిగినర్ కోర్స్ థర్డ్ బ్యాచ్ ఏప్రిల్ 5వ తారీఖున స్టార్ట్ అవబోతుందండి. టైమింగ్స్ సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు. ఎవరికైతే కోర్సులో జాయిన్ అవుదామనే ఇంట్రెస్ట్ ఉందో స్క్రీన్ మీద కనిపించే నంబర్కి వాట్సాప్ చేయండి. అదే నంబర్ మీకు డిస్క్రిప్షన్ లో కూడా లభిస్తుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అండి. లేట్ చేయకుండా వాట్సాప్ చేయండి. అంతేకాదు ప్రాంప్ట్ ఇంజనీరింగ్, చాట్ జీపీటీ, జనరేటివ్ ఏఐ, డేటా సైన్స్, ఏఐలో ఎటువంటి కోర్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి. ఇదే అండి ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసిన బ్లాగ్ పోస్ట్. ఇక్కడ మీరు సరిగ్గా గమనిస్తే ఇక్కడ మెన్షన్ చేశారు, వాయిస్ ఇంజిన్ అనే ఒక మోడల్ని వాళ్ళు క్రియేట్ చేసినట్టు. ఈ వాయిస్ ఇంజిన్లో దీని సారాంశం ఏంటంటే, ఒక ఇన్పుట్ కింద ఒక 15 సెకండ్ల ఆడియో శాంపుల్ ఇస్తే కనుక దాన్ని బేస్ చేసుకుని ఒరిజినల్ స్పీకర్ ఎలా అయితే మాట్లాడాడో దానికి ప్రకారంగా రియలిస్టిక్ వాయిసెస్ని జనరేట్ చేయగలుగుతుంది. అదే దీనికి ఉన్న ప్రత్యేకత. నిజానికి ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు ఈ వాయిస్ ఇంజిన్ని 2022 సంవత్సరం నుంచి డెవలప్ చేసామని చెప్తున్నారు. ఈ టెక్స్ట్ టు స్పీచ్ ఏపీఐ అనేది లాంచ్ చేస్తారు. తర్వాత చాట్ జీపీటీలో కూడా దీన్ని తీసుకొచ్చామని చెప్పారు. ఇదే చాట్ జీపీటీలో వాళ్ళు యూజ్ చేసామని చెప్పారు. అది సో చాట్ జీపీటీలో కూడా వీళ్ళు యూజ్ చేశారనమాట. అది కాకపోతే వీళ్ళు 2022 సంవత్సరంలో డెవలప్ చేసినప్పటికీ మిస్యూజ్ చేస్తారేమో అని చెప్పి, సింథటిక్ వాయిసెస్ని జనరేట్ చేస్తారేమో అని చెప్పి కొంచెం ఆగామని చెప్పారు. ఇప్పుడు కొత్తగా వీళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుని అయితే త్వరలోనే ఈ వాయిస్ ఇంజిన్ని తీసుకొస్తామని చెప్పి ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు మెన్షన్ చేశారు. ఇప్పుడు నేను దీని క్యాపబిలిటీస్ ఏంటో మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ దీనికి ఉన్న అద్భుతమైన క్యాపబిలిటీ ఏంటంటే, ఒక పర్టికులర్ లాంగ్వేజ్, ఉదాహరణకి ఇంగ్లీష్లో ఒక పర్సన్ ఒక 15 సెకండ్ల రెఫరెన్స్ ఆడియో ఇస్తే దాన్ని ఆ పర్సన్ మాట్లాడిన టెక్స్ట్ని ఇన్పుట్గా చేసి ఆడియో ఈ పర్సన్ మాట్లాడినట్టుగానే ఆడియో అనేది జనరేట్ చేయొచ్చు. అది ఎలాగో మీకు ఫస్ట్ చూపిస్తాను. రెఫరెన్స్ ఆడియో ఇంగ్లీష్లో ఒక పర్సన్ మాట్లాడిన ఆడియో ఒకసారి వినండి. Force is a push or pull that can make an object move, stop, or change direction. Imagine you're riding a bike down a hill. First, the push you give off the ground is the force that gets you going. సో ఇప్పుడు మీరు విన్న వాయిస్ ఏదైతే ఉందో ఇంగ్లీష్లో ఫోర్స్ గురించి ఈ పర్సన్ మాట్లాడాడు. ఇప్పుడు ఓపెన్ ఏఐ కంపెనీ ఏ మోడల్ ఏం చేస్తుందంటే, దీన్ని ఇన్పుట్గా తీసుకున్న తర్వాత వేరే టెక్స్ట్ ఇస్తుంది. బట్ ఇతను వాయిస్తోనే బయాలజీ సంబంధించిన కొత్త కంటెంట్ ఇస్తే అది ఎలా చెప్పిందో వినండి ఒకసారి. Some of the most amazing habitats on Earth are found in the rainforest. A rainforest is a place with a lot of precipitation, and it has many kinds of animals, trees, and other plants. Tropical rainforests are usually not too far from the equator and are warm all year. సో మీరు విన్నది ఏదైతే బయాలజీ సంబంధించిన కంటెంట్ అంతా కూడా ఓపెన్ ఏఐ మోడల్ జనరేట్ చేసిన ఆడియో. నిజమైన ఆడియో ఇంగ్లీష్లో చెప్పింది మాత్రమే నిజమైన ఆడియో. సో ఇది ఇంత గొప్పగా మన ఓపెన్ ఏఐ వాయిస్ ఇంజిన్ అయితే చేయగలుగుతుంది. ఇప్పుడు నేను ఇంకొక శాంపుల్ ఆడియో చెప్తాను. స్పానిష్లో ఒక లేడీ ఒక మెసేజ్ చెప్తుంది. అది 12 సెకండ్లు ఉందో, ఒకసారి వినండి. Faltaban 5 joyas en el cofre del tesoro. 4 monedas más 5 joyas suman 9 tesoros en total. Bien hecho. ఇప్పుడు స్పానిష్లో ఈ మహిళ ఏదైతే చెప్పిందో ఆడియోని ఇన్పుట్గా తీసుకుంటారు, ఓపెన్ ఏఐ మోడల్కి ఇస్తే అదేం చేస్తుందంటే లేనిది లెర్నింగ్ టుగెదర్ అని ఒక కొత్త టెక్స్ట్ ఇస్తే దానికి ఈ అమ్మాయి మాట్లాడినట్టుగా అవుట్పుట్ వస్తుంది. ఒకసారి వినండి. Estoy buscando a un niño que pueda ayudarme a aprender a leer en español. చూసారా, నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కడా కూడా రోబోటిక్ వాయిస్ కింద అయితే రావట్లే. అచ్చం వీళ్ళ మాట్లాడినట్టుగానే అవుట్పుట్ వస్తుంది. రెఫరెన్స్ ఆడియోతో లేని ఆడియోని చెప్పడం ఒకటి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ట్రాన్స్లేషన్ కంటెంట్,
అంటే ఒక రెఫరెన్స్ ఆడియో ఇస్తారు, దాన్నే వేరే భాషలో అదే భాషను ఇంగ్లీష్ లో రెఫరెన్స్ ఇస్తే స్పానిష్, ఫ్రెంచ్, జపాన్ వీళ్ళు మాట్లాడకపోయినా వాళ్ళే మాట్లాడితే ఎలా ఉంటుందో అవుట్పుట్ వస్తుంది. ఫస్ట్ అయితే మనం ఇంగ్లీష్ లో ఒక ఆడియో విందాం. Friendship is a universal treasure. It brings joy, support, and laughter into our lives no matter where we are in the world. True friends stand by us through thick and thin, sharing our joys and easing our sorrows. Let's celebrate the bonds of friendship that connect us all across every language and culture. ఇప్పుడు ఇది ఇంగ్లీష్ లో ఇచ్చిన రెఫరెన్స్ ఆడియో. నెక్స్ట్ ఏం చేస్తారంటే సేమ్ ఇదే అమ్మాయి స్పానిష్ భాషలో చేస్తే ఎలా ఉంటుంది, ఆమె అదే పదాలని స్పానిష్ లో ఎలా చెప్తే ఒకసారి వినండి. La amistad es un tesoro universal. Aporta alegría, apoyo y risas a nuestras vidas sin importar dónde estemos en el mundo. Los verdaderos amigos están con nosotros en las buenas y en las malas, compartiendo nuestras alegrías y aliviando nuestras penas. Celebremos los lazos de amistad que nos conectan a todos a través de cada idioma y cultura. ఇదే ఈమె ఇంగ్లీష్ ని ఫ్రెంచ్ లో చెప్తే ఎలా ఉంటుందో వినండి. L'amitié est un trésor universel. D'où que nous venons, elle apporte joie, soutien et rire dans nos vies. Les vrais amis se tiennent toujours à nos côtés, contre vent et marée. ఇప్పుడు ఇదే ఏమే జపానీస్ లో మాట్లాడితే ఎలా ఉంటుందో వినండి. 友情は普遍的な宝物です。世界のどこにいても私たちの生活に喜び、サポート、笑いをもたらします。本当の友達はどんな時も私たち。ఇప్పుడు అర్థమైందా, జస్ట్ ఓపెన్ ఏఐకి ఇన్పుట్ కింద 16 సెకండ్లు ఈమె వాయిస్ ఇచ్చారు. ఈమె మాట్లాడని స్పానిష్, ఫ్రెంచ్, జపాన్ భాషల్లో కూడా ఈమె ఎలా మాట్లాడుతూ మీరు విన్నారు. ఇదంతా కూడా ఏఐతో జనరేట్ చేసింది. ఈవెన్ మ్యాడ్రియన్, జర్మనీ ఇలా ఏ భాషకైనా కూడా ఈ మోడల్ జనరేట్ చేసేస్తుంది. ఇక ఫైనల్గా నాకు నచ్చింది ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, కొంతమందికి పేషెంట్స్కి సరిగ్గా మాట్లాడలేరు, అంటే కొంతమంది కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల అటువంటి వాళ్ళకు కూడా వాయిస్ ఇవ్వగలుగుతుంది. నార్మన్ ప్రిన్స్ న్యూరో సైన్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ స్పాన్ వాళ్ళు రీసెర్చ్ ప్రకారం ఏంటంటే, వాళ్ళ సహకారంతో ఒక పర్సన్కి సరిగ్గా వాయిస్ ప్రాబ్లం వచ్చిందనమాట. అంటే ఫస్ట్లో బాగానే మాట్లాడేది అమ్మాయి, తర్వాత ఇబ్బంది వచ్చిన తర్వాత అమ్మాయి మెల్లమెల్లగా తాము మాట్లాడే ఆ మాటను కోల్పోవడం వచ్చేసింది, అంటే సరిగ్గా మాట్లాడలేకపోయే పరిస్థితికి వచ్చేసింది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆమె రిఫరెన్స్ ఆడియోని, పాత వాయిస్ నోటి తీసుకుని ఆమె నిజంగా ఇప్పుడు సరిగ్గా మాట్లాడగలిగితే ఎలా మాట్లాడుతుందో అవుట్పుట్ ఇవ్వగలుగుతున్నారు. ఒకసారి ప్రెసెంట్ ఆమె వాయిస్ ఎలా ఉందో ఒకసారి విందాం, దాని తర్వాత మీకు అర్థమవుతుంది. Hi everyone, this is what my voice sounds like using OpenAI new text to speech model called Voice Engine. I was able to use this 15. ఇప్పుడు మీరు విన్నారు కదా, ఈమె ప్రస్తుతం ఇబ్బంది పడుతూ మాట్లాడుతున్న భాష, కానీ నిజానికి ఈమె పాతకాలంలో కొన్ని సంవత్సరాల క్రితం ఈమెకి బాగానే వాయిస్ వచ్చేది. ఆమె ఒరిజినల్ వాయిస్ ఒకసారి బాగానే ఉన్నప్పుడు, హెల్త్ ఉన్నప్పుడు ఆమె ఎలా మాట్లాడేదో వినండి. When you have all of your ingredients together, you are going to put the chopped broccoli and chopped banana peppers inside the bowl. And now this is very adverse. You can use anything that you would like. If you want to use cucumbers, you can chop up cucumbers and put this in here. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు ఈమె స్కూల్లో ఉన్నప్పుడు బాగానే మాట్లాడుతున్న ఈ రెఫరెన్స్ ఆడియోని తీసుకుని ఒక కొత్త జనరేటెడ్ ఆడియోని క్రియేట్ చేశారు. అంటే ఈ జనరేటెడ్ ఆడియో ఏం చేస్తుందంటే ఈమె బాగా మాట్లాడితే ఎలా మాట్లాడగలుగుతుంది అంటే ఈమె పాత వాయిస్ని ఆధారంగా ఇప్పుడు రేపొద్దున మాట్లాడిన ఒక చిన్న ఏఐ టూల్ ద్వారా మంచిగా మాట్లాడినట్టు అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇప్పుడు వినండి ఆ అమ్మాయి ఏ వాయిస్ ఎలా మారిపోయింది. Hi everyone, this is what my voice sounds like using OpenAI's new text-to-speech model called Voice Engine. I was able to use just 15 seconds of a video that I made for a class project to be the reference audio source for the voice you hear right now. What do you think? సో ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంతమంది పేషెంట్స్ ఉంటే వాళ్ళు కాన్ఫిడెన్స్గా చిన్న ఏఐ టూల్ని యూస్ చేసి వేరే వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వగలుగుతారు. నెక్స్ట్ లెవెల్లో ఓపెన్ ఏఐ కంపెనీ వీళ్ళు క్రియేట్ చేసిన ఈ వాయిస్ ఇంజిన్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. అలానే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒక భాష నుంచి వేరే భాషలోకి, ఇంగ్లీష్ భాష నుంచి జర్మనీ లేదా జపానీస్ ఈ భాషల్లోకి అవుట్పుట్ వచ్చినప్పుడు కూడా రోబోటిక్ వాయిస్ లాగా లేదు. నాకు తెలిసి ఇవి యూట్యూబ్ ఇటువంటి వీడియోస్లో కూడా ఈ వాయిస్ని యూస్ చేస్తే అల్గారిథం కూడా కనిపెట్టదేమో, అంత రియలిస్టిక్గా చేశారు వీళ్ళు. సో నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇది. దీనివల్ల పాజిటివ్స్ ఉండొచ్చు, నెగిటివ్స్ ఉండొచ్చు. బట్ మీకు ఇందాక చెప్పినట్టుగా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది పాజిటివ్గా, లేదంటే భాషలు మార్చడానికి ఉపయోగపడుతుంది. ఇది ఓవరాల్గా మనకి ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు క్రియేట్ చేసిన వాయిస్ ఇంజిన్ సంబంధించిన పూర్తి సమాచారం.
ఇటువంటి లేటెస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.